హాయ్ అండి, నేను మీరాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ వంట. ఈరోజు మన వీడియోలో ఆనియన్ గ్రేవీ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనము నార్మల్గా చికెన్కి సైడ్ డిష్గా ఆనియన్స్ వేసుకొని తింటూ ఉంటారు కదా, ఆనియన్స్తోని గ్రేవీ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ సూపర్ టేస్టీగా ఉండే ఆనియన్ గ్రేవీ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూసేద్దాం పదండి. ముందుగా ఇక్కడ నేను 1 కేజీ చికెన్కి ఒక మీడియం సైజుగా ఉండే 5 ఆనియన్స్ అయితే తీసుకుంటున్నానండి. ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మనము ఆమ్లెట్కి ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో అంత చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ 1 కేజీ చికెన్ అయితే తీసుకుంటున్నానండి. ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకుంటున్నాను. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసుకుంటున్నానండి. దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే జాజికాయ, జాపత్రి, ఒక బిర్యానీ ఆకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులో 5 లేక 6 పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయండి. ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే పచ్చివాసన పోయి బాగా ఫ్రై అవుతుంది. తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ని కూడా అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. చికెన్ అంతా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల చికెన్లోంచి వాటర్ అనేది వస్తూ ఉంటుంది కదా, ఆ వాటర్తోనే సగం చికెన్ అయితే కుక్ అయిపోతుందండి. చికెన్లోంచి వచ్చే వాటర్తోనే చికెన్ అంతా బాగా కుక్ అయిపోతుందండి. ఈ విధంగా వాటర్ అంతా బాగా ఇమిరిపోయిన తర్వాత మనము మసాలా పౌడర్స్ అయితే వేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. కారం మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. ఆల్రెడీ మనము స్టార్టింగ్లో 1 టేబుల్ స్పూన్ వేసాము. అలాగే పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకున్నాం కాబట్టి మీ కారాన్ని తగ్గట్టుగా చిల్లీ పౌడర్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. మసాలా పొడులన్నీ కూడా పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ నేను 1 గ్లాస్ అయితే వేసుకుంటున్నాను. మరీ ఎక్కువ కాకుండా కొంచెంగా వేసుకుంటే గ్రేవీకి ఎంతైతే అవసరం అవుతుందో అంతవరకు వేసుకుంటే సరిపోతుందండి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి 5 to 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ కుక్ చేసుకోవాలండి. అడుగు అంటుకోకుండా మధ్య మధ్యలో ఈ విధంగా మూత తీసి మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. గ్రేవీ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. సూపర్ టేస్టీగా ఉంటే ఆనియన్ గ్రేవీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనం ఇంట్లో నార్మల్గా చేసుకునే చికెన్ కర్రీ కంటే కూడా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.